శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణని నిత్యం పద్మాలయాం దేవి సామాం పాతు సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబానన. సరస్వతీదేవి పూజ ప్రతి మనిషి చెయ్యాలి. సరస్వతి యొక్క అనుగ్రహం ప్రతి మనిషి పొందాలి. మనకి నవరాత్రులలో సప్తమి రోజున మూల నక్షత్రం వస్తుంది. ఆ రోజున తిథి కాస్త అటు ఇటు అయినప్పటికీ కూడా ఆ మూల నక్షత్రం ఉన్న రోజున మటుకు తప్పనిసరిగా అమ్మవారి అలంకారాలలో ఒకటైనటువంటి సరస్వతి యొక్క అలంకారాన్ని అలంకరింపజేసుకుంటాం. ఆ ప్రతి ఆలయంలో కూడా సరస్వతి యొక్క రూపాన్ని చిత్రీకరిస్తారు, అలంకరిస్తారు. పూలతో, స్వర్ణమయమైనటువంటి ఆభరణాలతో, స్వచ్ఛమైనటువంటి ధవళ కాంతితో ప్రకాశవంతంగా మెరిసేటటువంటి తెలుపు రంగు వస్త్రంతో అమ్మని అలంకరింపచేస్తారు. చేతిలో పలక, అలాగే వీణ, కమండలము, పుస్తకము, జపమాల, చిలుక, ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క చిహ్నాలు. తప్పనిసరిగా అమ్మవారి యొక్క రూపాన్ని చిత్రీకరించేటప్పుడు వీటిని చిత్రీకరిస్తారు. వాహనం కూడా హంసవాహనాన్ని వేస్తారు. ధవళ కాంతులేనే నీ జ్ఞాన కాంతిలో తరించారు వారు, చెరించారు వారు. అమ్మా భారతే సామవేద రూపిణి బ్రహ్మలోక సామ్రాజ్ఞి సకల కళాధారిణి. ఎన్నో రకాలుగా పాటలు పాడుకుంటాము, స్తుతిస్తాము అమ్మని. బ్రహ్మలోకానికి ఆవిడ సామ్రాజ్ఞి, సామవేదానికి రూపం ఆవిడే, అధిదేవత ఆవిడే, దేవత ఆవిడే. సంగీతము, సాహిత్యము, కవిత్వము, ఇటువంటి కళలన్నిటికీ కూడా అధిదేవత సరస్వతి. అలాగే వాక్కుకి మూల రూపిణి కూడా సరస్వతే. మనిషి జాగ్రత్తగా మాట్లాడాలి అన్నా, అలాగే ఒక చక్కటి బుద్ధిమంతుడుగా ఉండాలన్నా, మంచి ఆలోచనలు చెయ్యాలన్నా, అంటే బుద్ధి జ్ఞానము కలిగి ఉండి, చక్కటి వాక్కు కలిగి ఉండి, చక్కటి లలిత కళలు కలిగి ఉండి, ఇవన్నీ కలిగి ఉండాలి అంటే ఆ మనిషికి ఎవరి యొక్క ఆశీస్సులు కావాలి? ఖచ్చితంగా సరస్వతి అమ్మవారి ఆశీస్సులే కావాలి. కాబట్టే మొట్టమొదట సరస్వతి పూజ చేయిస్తారు అక్షరాభ్యాసం అప్పుడు. ముఖ్యంగా ఈ మూలా నక్షత్రం రోజున పిల్లలందరికీ కూడా పలక బలపం చేతికిచ్చి అక్షరాలు దిద్దిస్తారు. ఇక ఆ రోజు వేరే ఇతరత్ర బలాలు ముహూర్తాలు ఏవి చూడరు. తారాబలం ఉందా, చంద్రబలం ఉందా, ఇవేవి అవసరం లేదు. నవరాత్రులలో అమ్మవారి యొక్క అలంకారం, సరస్వతీదేవి అలంకారం వేసేటటువంటి రోజు ఏదైతే ఉందో సప్తమి, ఆ రోజున అమ్మవారి ముందర కూర్చోబెట్టి చక్కగా ఈ చిన్న పిల్లలు, 3 ఏళ్ళు 4 ఏళ్ల పిల్లలందరికీ కూడా అమ్మవారి యొక్క ఆ ఆశీస్సులు పొందే విధంగా అక్షరాభ్యాసం చేసేస్తారు. ఈ అక్షరాభ్యాసానికి చాలా ప్రాశస్యం ఉంది. ఎన్నో రకాలైనటువంటి జ్ఞానాలని ఆ పసిపిల్లవాడు సంపాదించుకోవాలి. దానికి అంతటికీ మూలం అమ్మవారి యొక్క ఆశీస్సులు కావాలి. కాబట్టి ఈ సరస్వతీదేవి యొక్క పూజ చేయించి ఓం నమఃశివాయ సిద్ధన్నమః అని పలక మీద రాయించి అక్షరాలు దిద్దిచ్చి ఆ రోజు నుంచి వాడికి జ్ఞానం వృద్ధి చెందాలి. చదువు అది విద్య రూపంలో. నువ్వు ప్రకృతి నుంచి చదువుకో, పరిసరాల నుంచి చదువుకో, పుస్తకాల నుంచి చదువుకో, గురువులు చెప్తుంటే విని నేర్చుకో, లేదా తల్లి చెప్తుంటే విని నేర్చుకో. ఏ రూపకంగా అయినా సరే నేర్చుకోవడమే విద్య. కాబట్టి ఆ విద్య ఆ పిల్లవాడికి ప్రారంభం అయినప్పుడే అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉన్నట్టయితే ఆ పిల్లవాడు చక్కగా ఎదుగుతాడు జీవితంలో అని చెప్పి ఈ సరస్వతి పూజ చేయించి అక్షరాభ్యాసం చేయిస్తారన్నమాట. అంతటి విశేషమైనటువంటి ప్రాశస్యం ఉంది అమ్మవారికి. ఈ సరస్వతి అమ్మవారికి కట్టె పొంగలి అన్నా, క్షీరాన్నం అన్నా చాలా ఇష్టం. తెలుపు రంగు స్వచ్ఛతకి చిహ్నం. అటువంటి స్వచ్ఛత కలిగినటువంటి తెలుపు రంగు వస్త్రాన్ని అమ్మవారికి ధరింపజేసి, ఇప్పుడు చక్కటి స్తోత్రాలు మనం చెప్పుకున్నాము. ఆ స్తోత్రాలన్నిటినీ కూడా అమ్మవారి ముందర పాడుకుని, అమ్మవారి పూజ చేసుకుని, అమ్మ మాకు బుద్ధి జ్ఞానం ఇవ్వు,
మా ఇంట నీ జ్ఞాన కాంతుల్ని మా ఇంట వెదజల్లు. మేము అజ్ఞానంలో పడకుండా ఆ చీకటి అజ్ఞానం అనేటటువంటి గాఢాంధకారంలో మేము పడిపోకుండా మా యొక్క జన్మ ధన్యమయ్యే విధంగా మాకు జ్ఞానాన్ని ఇవ్వమ్మా అని చెప్పి చక్కగా నమస్కారాలు చేసుకుని పిల్ల పెద్ద అందరూ కూడా సరస్వతి అమ్మవారికి అనేక రకాల పూజలు చేసుకుని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలి అని చెప్పి కోరుకుంటూ నమస్కారం.